హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న పార్ట్ 1లో కొన్ని అర్థమెటిక్ బేసిక్స్ చూసాం కదా. ఇవాళ పార్ట్ 2లో అడిషన్, సబ్ట్రాక్షన్స్, ఆపరేషన్స్ చూద్దాం కొన్ని. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు మ్యాథ్స్ మీద ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మన క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ రూల్ వన్ ఏంటంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్స్ మనం ఎట్లా యాడ్ చేయాలి అంటే ప్లస్ మైనస్ ప్లస్ కన్ఫ్యూజన్ లేకుండా ఎట్లా యాడ్ చేయాలి చూద్దాము. రూల్ 1 ఏంటంటే రెండు సేమ్ సింబల్స్, ఇక్కడ ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. రెండు కూడా సేమ్ సింబల్స్ ఉంటే అదే సింబల్ వస్తుంది. అంటే రెండు ప్లస్ ఉంటే రెండు ప్లస్ సింబల్స్ని యాడ్ చేస్తే ప్లస్ వస్తుంది. అలాగే రెండు మైనస్ సింబల్స్ని ఉన్నప్పుడు కూడా మనం యాడ్ చేయాలి, అప్పుడు మైనస్ సింబల్ వస్తుంది. మీకు ఇంకా క్లియర్గా చెప్తానండి. రెండు సేమ్ సింబల్స్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఇట్లా రెండు సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు ఎడిషన్ చేయాలి. ఓకేనా. రెండు సేమ్ సింబల్స్ లేకుండా ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అట్లా ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. 5 3 ఉంది, +5 ప్లస్ -3 ఇట్లా ఉంది. దీన్ని ఏం చేస్తాము? రెండింటిని ఇప్పుడు ఎడిషన్ చేస్తామా, సబ్ట్రాక్షన్ చేస్తామా? ఒకదానికి ప్లస్ ఉంది, ఇంకొక నెంబర్కి మైనస్ ఉంది. అప్పుడు ఏం చేస్తాము? సబ్ట్రాక్షన్ చేస్తాము. 5లో నుంచి 3 కట్ చేస్తే ఎంత? 2 వస్తుంది. మరి ఇందులో ఏది బిగ్ నెంబరు? 5 బిగ్ నెంబరా, 3 బిగ్ నెంబరా? 5 బిగ్ నెంబర్. 5కి ముందు ఏ సింబల్ ఉంది? ప్లస్ ఉంది. +2 వస్తుంది. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. -3 -2. ఇప్పుడు ఏం చేయాలి? -3 -2 ఏమవుతుంది? 3 - 2 1 అవుతుందా? రాంగ్, అట్లా చేయొద్దు. రెండింటికి సేమ్ సింబల్స్ ఉన్నాయి కదా. 3కి కూడా మైనస్ ఉంది, 2కి కూడా మైనస్ ఉంది. రెండింటికి సేమ్ సింబల్స్ ఉన్నాయి. సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేస్తే ఏమొస్తుంది? 5. రెండింటికి కామన్ కే సింబల్ ఉంది? మైనస్ ఉంది. అలాగే 3 + 2 5. రెండింటికి సేమ్ సింబల్ ఏముంది? ప్లస్ ఉంది. అట్లనే ఇప్పుడు ఇంకొకటి చూద్దాము. -3 + 2. ఓకేనా. 3కేమో మైనస్ ఉంది, 2కేమో ప్లస్ ఉంది. రెండు సేమ్ సింబల్స్ కావు కాబట్టి ఏం చేస్తాము? సబ్ట్రాక్షన్ చేస్తాము. 3లో నుంచి 2 కట్ చేయండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ దగ్గర 3 టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. 3 టెక్స్ట్ బుక్స్లో 2 టెక్స్ట్ బుక్స్ మీ ఫ్రెండ్కి ఇచ్చారనుకోండి. ఇంకా మీ దగ్గర ఎంత ఉంటుంది? 1 టెక్స్ట్ బుక్ ఉంటుంది. కానీ ఆ బిగ్ నెంబర్ ఏది ఇక్కడ? 3 కదా. 3కి ఏ సింబల్ ఉంది? మైనస్ ఉంది. మైనస్ పెట్టేయాలి. అర్థమైంది కదండి. కన్ఫ్యూజన్ అవ్వద్దు. సేమ్ సింబల్స్ ఉంటే ఎడిషన్ చేయాలి, ఆపోజిట్ సింబల్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా. ఇది ఎడిషన్, సబ్ట్రాక్షన్కి. రూల్ 2 ఏంటంటే మల్టిప్లికేషన్. రెండు సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి. ప్లస్ ప్లస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ప్లస్సే వస్తుంది. అట్లనే మైనస్ మైనస్ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది, మైనస్ రాదు. ఎందుకంటే మైనస్ మైనస్ సేమ్ సింబల్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. ఒకదానికేమో ప్లస్ ఉంది, ఒకదానికేమో మైనస్ ఉంది. వీటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఆపోజిట్ మైనస్ సింబల్ వస్తుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనము. -5 × -3 ఏమొస్తుంది? 5 3s 15. మరి సేమ్ సింబల్స్ ఉన్నాయి కదా, అప్పుడు ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. రెండు సేమ్ ఉన్నాయి కదా, అదే సింబల్ పెట్టొద్దు. రెండు సేమ్ సింబల్స్ ఉంటే ఆల్వేస్ ప్లస్ తీసుకోవాలి. ప్లస్ రెండు ఉన్న ప్లస్, రెండు నెంబర్స్కి మైనస్ ఉన్నా అంటే సబ్ట్రాక్షన్ సింబల్ ఉన్నా కానీ ప్లస్సే తీసుకోవాలి. క్లియర్. మరి 5 × -3. మరి ఇక్కడ ప్లస్ ఏమీ లేదు అంటే ప్లస్ అని అజ్యూమ్ చేసుకోవాలి మనము. మరి రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. 5 3s 15. మరి ఇక్కడేమో ప్లస్ ఉంది, ఇక్కడేమో మైనస్ ఉంది. మరి రెండు ఆపోజిట్ కదా, ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. ఇది మల్టిప్లికేషన్కి సంబంధించింది, ఇది ఎడిషన్కి సంబంధించింది. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. -12 × 2. 12 2s 24. ఇట్లా వేసుకోండి. 12 2s 24. మరి ఇక్కడ దీనికి ఏమో మైనస్ ఉంది, ఇక్కడ ఏమీ లేదు అంటే ఏమర్థం? ప్లస్ సింబల్ అని అర్థం. ఏం సింబల్ లేదు అంటే ప్లస్ అని అర్థము. మరి ఈ రెండింటిని ఎడిషన్ చేసి మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. ఎందుకంటే ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. -14 × -5. 14 5s ఎంత వస్తుంది? 14 5 70. ఓకే. మరి రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ వస్తుంది. ఓకేనా. -× -ప్లస్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ప్లస్ వస్తుంది. సేమ్ ఉంటే ప్లస్,
ఆపోజిట్ సింబల్స్, ఆపోజిట్ మల్టిప్లికేషన్ అయితే మైనస్. ఓకేనా? సో ఈ రెండింటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం మనం ఇక్కడ. ఫస్ట్ ఎగ్జాంపుల్ -4 -5 3 4 ఏమొస్తుందండి ఇక్కడ ఆన్సర్? 4 5 20. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 20, 3 4 12. అన్ని మల్టిప్లికేషన్ ఉన్నాయి కదా, ఫస్ట్ మల్టిప్లై చేయండి. 12 2 24, 240 వచ్చింది. మరి మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా? ఇక్కడ రెండు కూడా సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్, ఇక్కడ కూడా సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్, మళ్ళీ సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆన్సర్ చూద్దాము. 4 3 12. ఓకేనా, ఇది 12 వచ్చింది. మరి ఇది 2 1 2. మరి ఇక్కడ రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి ప్లస్, మరి ఇక్కడ ఆపోజిట్ ఉంది, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. 12 2 24 వస్తుంది ఆన్సర్. మరి ఇక్కడ ఒకదానికేమో ప్లస్ ఒకదానికేమో మైనస్, ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఏమొస్తుంది? మైనస్. ఆపోజిట్ ఉంటే మైనస్ తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇది ఎడిషన్ చేద్దాము. ఎడిషన్ అంటే మనకి చేయొచ్చండి. 4 + 5 ఎంత వస్తుంది? 9. 9 + 5, 4 + 5 9, 9 + 5 9 + 7 ఎంత? 9 + 7 16 -5. 16లో నుంచి 5 కట్ చేసినాం, ఎంత వస్తుంది? 11. మరి ప్లస్సా మైనసా? ప్లస్, ఎందుకంటే బిగ్ నెంబర్ ఏది ఇందులో? 5 16? 16 బిగ్ నెంబర్. మరి 16కి ఏ సింబల్ ఉంది? ప్లస్ ఉంది కాబట్టి +11 వస్తుంది. అట్లనే ఇక్కడ కూడా, మరి ఇక్కడ అన్నిట్లోనూ మైనస్ ఉంది కదా. -2 -4 -3, ఒక దగ్గర ప్లస్ ఒక దగ్గర మైనస్. మరి ఇది ఎట్లా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ రాస్తాను చూడండి. -2 + -4 -3. ఫస్ట్ ఏం చేద్దాము, బ్రాకెట్స్ని రివీల్ చేద్దాం, మల్టిప్లై చేద్దాము. -2 ఇక్కడ ఏమవుతుందండి? మల్టిప్లికేషన్ వస్తుంది. సో ఇక్కడ రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. ఆపోజిట్ సింబల్స్ ఉంటే ఏం రావాలి? మైనస్ రావాలి. మరి ఇక్కడ రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి, మైనస్ మైనస్ సేమ్ సింబల్స్ ఉన్నాయి, అప్పుడేం రావాలి? +3 రావాలి. ఇప్పుడు మీకు ఈజీ వస్తుంది కదా. ఇప్పుడు రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి కదా, రెండు సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు ఏం చేయాలన్నా మనం ఇక్కడ అడిషన్ చేయాలి అని చెప్పినాం. ఓకేనా, ఇట్లా డివైడ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. సేమ్ సింబల్స్ అంటే -6 + 3. ఇప్పుడు రెండు ఆపోజిట్ ఉన్నాయి, ఆపోజిట్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 6లోంచి 3 కట్ చేస్తే ఎంత వస్తుంది? 3. కానీ +3 -3? బిగ్ నెంబర్ 6 కదా, 6కి ఏ సింబల్ ఉంది? మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. ఓకేనా, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది చూద్దాము. ఇదేంటిదండి? 6 -7 -8. ఇక్కడ మళ్ళీ -6 ఇట్లనే పెడదాము. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ వస్తుంది. ఇక్కడ ఇలా వేసేయండి. మరి ఇక్కడ సేమ్ సింబల్స్ ఉన్నాయి, యాడ్ చేద్దాం. ఫస్ట్ -6 -8 సేమ్ ఉంటే ఏం చేస్తాం? మనం యాడిషన్ చేస్తాం కదా. 6 + 8 ఏమవుతుంది? 14 అవుతుంది. +7. మరి ఇక్కడ రెండు ఆపోజిట్ ఉన్నాయి, ఆపోజిట్ ఉన్నప్పుడు ఏం చేస్తాము? సబ్ట్రాక్షన్ చేస్తాము. 14లో నుంచి 7 కట్ చేస్తే 7 వస్తుంది. మరి ప్లస్సా మైనసా? బిగ్ నెంబర్ ఏది? 14 కదా, 14కి ఏ సింబల్ ఉంది? మైనస్ ఉంది. సో మైనస్ పెట్టేస్తాం అట్లా. ఓకేనా, బిగ్ నెంబర్కి ఏది ఉంటే అదే పెట్టేస్తాం అనమాట. సో స్మాల్ నెంబర్ది కన్సిడర్ చేయము, ఓన్లీ బిగ్ నెంబరే కన్సిడర్ చేస్తాము. ఎడిషన్ సబ్ట్రాక్షన్లో. మల్టిప్లికేషన్లోనేమో కామన్ సింబల్స్ ఉంటే కామన్ సింబల్స్ని మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది, ఆపోజిట్ సింబల్స్ని మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది. ఇంకా ఏం మిగిలిందండి? ఇది ఒకటి మిగిలింది కదా, అది ఇక్కడ చూద్దాము. 4 + 5 -6. మళ్ళీ కూడా ఇక్కడ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి రెండు, ఏమొస్తుంది? 4 - 5 4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మళ్ళీ ఇక్కడ సేమ్ సింబల్స్ ఉన్నాయి, ప్లస్ వస్తుంది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ సేమ్ సింబల్స్ ఇక్కడ దీనికి ఉన్నది కదా, ఇది ఎడిషన్ చేద్దాము. 4 + 6 ఎంత? 10 -5. మరి ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి కదా, ఎంత వస్తుంది? 5. బిగ్ నెంబర్ ఏది? 10. సింబల్ ఏముంది? +5. దీని ఆన్సర్ ఏమొస్తుంది? +5. ఓకేనండి, ఇవి కొన్ని బేసిక్స్. కంటిన్యూషన్ మనకి పవర్స్లో ఉన్నప్పుడు మనకి ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా, దీని కంటిన్యూషన్ మనము పార్ట్ 3లో చూద్దాము. సో స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి. దీని యొక్క పార్ట్ 3 అనేది మనం రేపు అప్లోడ్ చేద్దాము. ఓకేనా అండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.